ప్రభునామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, నేను చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదయు అన్నాడు. ఏంటండి నూతనమైనది అనే మాట గురించి కొన్ని రోజులు ధ్యానం చేసాం. ఇప్పుడు జీవము గలది అన్నాడు. ఆ మార్గం ఎలాంటిదటండి? ఆ మార్గం ఎలాంటిదట చెప్పండి? జీవము కలిగిన మార్గము అన్నాడు. ఏమండి, ఈ మార్గము జీవము కలిగినది అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనం యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి ఆయన మన బదులుగా మన శిక్ష, మన పాపాలకి సంబంధించిన శిక్ష అంతా ఆయన భరించి, ఆయన బలియాగమై, ఆయన పునరుత్థానుడైన తర్వాత మరణించి మరణాన్ని జయించి, సమాధిని జయించి, పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక మాట చెప్తున్నారు, నేను ఒక మార్గమును ప్రతిష్ఠించాను, ఆ మార్గంలో మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు ఆయన. ఆ మార్గము ఎలాంటిదంటారు? ప్రతిష్ఠించిన మార్గము అన్నాడు, నూతనమైన మార్గము అన్నాడు, జీవము కలిగిన మార్గము అన్నారు. ఇప్పుడు ఏమండి, ఈ జీవము మన లోపల ఉందో లేదో ఎలా తెలుస్తుంది అని అంటే, ఏమండి, మనము జీవము కలిగిన మార్గంలోనే వెళ్తున్నామా? అయ్యా, నేను ప్రతిష్ఠించబడిన మార్గంలోకి వచ్చాను అని అందరం చెప్పగలుగుతాం. నేను కూడా ప్రతిష్ఠ చేసుకున్నాను, దేవుని కోసం నా జీవితాన్ని ప్రతిష్ఠించిన మార్గంలో వాక్యానుసారంగా నన్ను నేను సరిచేసుకుని నడుస్తున్నాను. అలాగే నూతనమైన మార్గంలో కూడా వచ్చాను, నూతన హృదయాన్ని కలిగి ఉంటున్నాను, నూతన స్వభావాన్ని కలిగి ఉంటున్నాను, నూతన స్థిరమైన మనసును కలిగి ఉంటున్నాను, నూతన ఆత్మను కలిగి నేను నడుస్తున్నాను. అయ్యా, ఇంతవరకు చాలా బాగా జాగ్రత్తగా నేర్చుకున్నాను అని చెప్పిన మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి, అమ్మా కూర్చో, తాగండి, కూర్చోండి, నుంచోవద్దు, కూర్చొని తాగండి, మాట్లాడకండి. ఈ యొక్క ఒక్కో స్టెప్ నేర్చుకుంటున్న మనం ఈ యొక్క మార్గము జీవము కలిగిన మార్గము అని చెబుతున్నాడు. ఏ మార్గం అనేది? జీవము కలిగిన మార్గం అని చెబుతున్నాడు. కాబట్టి మన లోపల జీవం ఉందా, జీవము లేదా అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే, 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీరు దయచేసి గమనించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం నుంచి నేను చదువుతున్నాను. ఏమండి, సహోదరులరా, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడొద్దు అన్నాడు 13లో. 14 నుంచి, మనము సహోదరులను ప్రేమించుతున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అన్నాడు. ఏమండి, మనము జీవము కలిగిన వారమని ఎలా తెలుస్తుందంట? మనము జీవములోనికి దాటి ఉన్నామని ఎలా ఎరుగుతామంట? సహోదరులను ప్రేమించుచున్నాము గనుక. ఏమండి, ఎప్పుడు మనం జీవంలోకి వెళ్ళాం చెప్పండి? మనం నడిచే ఈ యొక్క మార్గము జీవము కలిగిన మార్గము కదా ఎలా తెలుస్తుందంటే, మనము మన సహోదరులను ప్రేమించుచున్నాము గనుక. ఎవరండి? చెప్పండి ఎవరండి? మనం మన సహోదరులను ప్రేమించుచున్నాము గనుక అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనం దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ఎలాంటి వారై ఉన్నాడంటే, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆయన మన నోటి మాటలతో కాకుండా, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమించాను, దేవుడు లోకముని ఎంతో ప్రేమించానని లోకాసువార్త 3:16లో ఉంటుంది. అలా ఉట్టు మాటలు చెప్పడం కాకుండా, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో క్రియలలో చేసి చూపించాడు. అవునా కదా? ఏమండి, మన కోసం ఆయన తన ప్రాణాన్నే పెట్టేటంతగా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడండి? మన కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టే అంతగా మన కోసం ప్రేమించాడు. పరలోకాన్ని విడిచిపెట్టాడు. యెహోవా పరిశుద్ధుడు 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 నిత్యము దూతలతో, భక్తులతో, సెరూపులతో, కెరూబులతో స్తుతింపబడుతూ ఉండే ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి ఆ మహాదేవుడు ఆ స్థానాన్ని విడిచిపెట్టి వదులుకుని పాపిష్టి భూలోకంలోకి మన శరీర ఆకారాన్ని ధరించుకుని రిక్తునిగా చేసుకుని తను తాను తగ్గించుకుని
విధేయత నేర్చుకుని ఏమండి మన కోసం ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకున్నాడు. ఆయన బాగా పేద కుటుంబంలో పుట్టాడు. ఆయన మన కోసం ఎన్ని బాధలు పడాలో అన్ని బాధలు పడ్డారు. ఆయన బాధలు పడటం మాత్రమే కాదు, తన ప్రాణాన్నే మన కోసం పెట్టారు. అంతగా మనల్ని ప్రేమించారు. మాటలు కాదు, చేతల్లో చూపించారు, క్రియల్లో చూపించారు. ఇప్పుడు ఆయన మన నుంచి కోరుకున్నది ఏంటంటే, నాన్న మీరు కూడా నాతో పాటు పరలోక రాజ్యం రావాలని నేను మీకోసం ప్రాణం పెట్టాను. ఇప్పుడు మీరు కూడా జీవము కలిగిన వారుగా మారాలి అన్నాడు. ఎలా మారగలం ప్రభు అంటే, మీరు మీ సహోదరులను ప్రేమించటం ద్వారా మీరు కూడా జీవము కలిగిన వారుగా మారిపోతారని చెప్పాడు. ఇప్పుడు మనం దేవుని బిడ్డలం అయితే కనుక మన లోపల జీవం ఉందో లేదో ఎలా తెలుస్తుందంటే, ప్రేమిస్తే తెలుస్తుంది. ఎలా తెలుస్తుందండి? ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదు సుమండి, దైవ ప్రేమ, దేవుని ప్రేమ. సహోదరులు అని రాశారు, కానీ సహోదరులు ప్రేమగా ఉండాలి. ఎలా ఉండాలండి? ప్రేమగా ఉండాలి. ఒక సహోదరి, చర్చికి రాని సహోదరి, పాపంలో ఉన్న సహోదరితో ప్రేమగా ఉండొద్దు. మీకు అర్థమవుతుందో లేదో? చర్చికి రాని సహోదరి, పరిశుద్ధతలోకి రాని సహోదరి, పాపిష్టి లోకంలో మునిగిపోయిన సహోదరి ఎవరైనా ఉంటే ఆమె కోసం ప్రార్థన చేయండి, ఆమె కోసం ఉపవాసం ఉండండి, ఆమె కోసం ఏదైనా ఒకవేళ మీ దగ్గర ఉండి వాళ్ళకి లేదేమైనా ఉంటే పెట్టండి. అంతవరకే. కానీ వాళ్ళతో మనం అంత ప్రేమగా అంత దగ్గరగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. క్రియల్లో చూపించమన్నాడు కదా, క్రియలు ఏమన్నా చూపించవచ్చు. మనం ఎవరిని బాగా ప్రేమించాలి? సహోదరులు అనగా యేసుప్రభు రక్తంలో కడగబడిన వారందరూ మనకు సహోదరులు. యేసుప్రభు రక్తంలో కడగబడిన వారందరూ మనకు సహోదరులు. ఏమండి? ఎవరెవరైతే యేసుప్రభు రక్తంలో కడగబడ్డారో, ఎవరెవరైతే చర్చికి వస్తున్నారో, ఎవరెవరైతే మారుమనసు పొందారో, ఎవరెవరైతే బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరూ మన అక్కయ్యలు, మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు, మన అన్నయ్యలు. వీళ్ళందరినీ మనం ప్రేమించాలి. ఏం చేయాలండి? ప్రేమించాలి. మన సొంత అక్కలాగే, మన సొంత చెల్లిలాగే, మనం అన్నలాగే మనం వాళ్ళను ప్రేమించాలి అని చెప్పాడు. ఆ ప్రేమ క్రియలలో లేకపోతే నువ్వు అసలు జీవము కలిగిన వాడవే కాదు అంటున్నాడు. అసలు దేవుని ప్రేమ నీలో లేదు అంటున్నాడు. ఇంకా కొంచెం కిందకి వెళ్తే అంటారు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఎలాగంటండి? తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు నరహంతకుడు, ఒకరిని చంపేసినోడుతో సమానం అంట. నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు అన్నాడంటే అసలు జీవమే లేదంట. కాబట్టి మనం ఎవరిని ద్వేషించకూడదు. ఏం చేయకూడదండి? ఎవరిని ద్వేషించకూడదు. అందరినీ ప్రేమించాలి. అందరి ఎడల ఆ ప్రేమను కనుపరచాలి. ఏమండి? మీకు ఉదాహరణకి అర్థం అవటం కోసం అండి, మా చిన్న చెల్లికి ఆపరేషన్ అయింది. మా చిన్న చెల్లికి 3వ పాప పుట్టినప్పుడు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయితే రాజమండ్రి పెద్ద ఆసుపత్రిలో పెట్టినప్పుడు మా అమ్మగారు ఫోన్ చేసి రత్నకుమారి గారికి, అమ్మ మీరు రావాలి, హాస్పిటల్లో మీరు ఉండాలని చెప్తే, ఆవిడ పనులు ఇంటికాడ ఏం పనులు ఉంటాయో ఏంటో మరి మనకు తెలియదు, అన్నీ వదిలేసుకుని వచ్చి హాస్పిటల్లో ఉన్నారు. ఆవిడ మాకు సొంత బంధువా? మా ఇంట్లో ఆవిడ ఏమండి ఆత్మీయ బంధువు, రైట్. మా ఇంట్లో ఆవిడ కాదు కదా, మా చిన్నమ్మ, మా పెద్దమ్మ కాదు కదా, ఏమండి మా ఇంట్లో రక్త సంబంధికురాలు కాదు కదా, ఏమండి మా రక్త సంబంధికులు ఎవరిని పిలవకుండా ఆవిడని ఎందుకు పిలిచారు? ఆత్మ సంబంధమైన బంధుత్వం, ఆత్మ సంబంధమైన ప్రేమ. ఆవిడికి సమస్య లేదని వచ్చినప్పుడు ఆమె పాస్టర్ గారికి ఫోన్ చేసి ఆత్మీయ తండ్రిగా, అయ్యా నాకు పలానా సమస్య అంటే ఆయన ఆమె కోసం చాలా చోట్లకి వెళ్ళేవారు, తిరిగేవారు. ఇదేంటి ఈ ప్రేమ? ఆత్మ సంబంధమైన ప్రేమ. 2 రోజులు 3 రోజులు హాస్పిటల్ ఉండిపోయారు. ఆవిడ ఎన్ని పనులు ఉంటాయి అన్ని పక్కన పెట్టేసి, ఇల్లు పక్కన పెట్టేసి మాతో పాటు ఉండిపోయారు. ఏమండి? దీన్ని ఆత్మ సంబంధమైన ప్రేమ అంటారు. కాబట్టి ప్రియులరా, ఇలాగున మనం ఒకరినొకరు ప్రేమించుకునే వాళ్ళం అయితే మనలో ఏమున్నట్లు లెక్క? జీవము ఉన్నట్లు లెక్క, జీవము కలిగిన వారు అన్నట్టు లెక్క. ఏమండి? మా కుటుంబం మట్టుకే, నేను నా భర్త నా బిడ్డల మట్టుకే, ఇంక పక్క వాళ్ళు ఏమైపోతే నాకు సంబంధం లేదు, సంఘస్థులు ఎవరేమైపోతే నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటే మన లోపల ఏం లేదు?
జీవమే లేదు అని మనం అర్థం చేసుకోవాలి అండి. మీరు ఎవరినైనా ద్వేషించేవారైతే మీరు నరహంతకులతో లెక్క, మీలో నిత్యజీవం ఉండదన్నాడు. ఇంకా కిందకి వెళ్తే 16లో ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టను గనక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అంటే ప్రియులారా, మన సహోదరుల కోసం మనం కూడా ఏం పెట్టాలంట? ప్రాణం పెట్టబద్దులము. అంటే అంతగా ప్రేమించాలి అన్నాడు. అంతగా చింతలే రే, నువ్వు గుడ్ గర్ల్ కదా అమ్మా, మళ్ళీ మారిపోయావు, కొంచెం గుడ్ గర్ల్ కదా, నువ్వు మంచి పిల్లవు కదా, మంచి గుడ్ గర్ల్ నువ్వు, అమ్మ మాట్లాడకూడదమ్మా, అమ్మ మంచిదాన్ని, రైట్ రైట్. ఏమన్నారు? యేసుప్రభు మన కోసం ప్రాణం పెట్టారు కాబట్టి దాని వలన ప్రేమ ఎట్టుదో మనం తెలుసుకుంటున్నాం. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ఏం పెట్టాలంటే ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ప్రాణమే పెట్టమని చెప్తుంటే రూపాయి జేబులో తీపోతే మన దగ్గర ప్రేమ ఏమున్నట్టు? ఒక సంఘంలో వాళ్ళ సాక్ష్యం చెప్పినప్పుడు నేను, ఒక సంఘంలో వాళ్ళ భార్యకి జిఎస్ఎల్లో పెట్టారు. ఇంకా కష్టం చెప్పలేము అన్న పరిస్థితి, కండిషన్ అలాగ ఉంది. ఈ భర్త పాస్టర్ గారికి ఫోన్ చేశాడు, అయ్యా మా మిస్సెస్కి చాలా కష్టం అంటున్నారు, ఏదో ఆపరేషన్ అంటున్నారు, తల అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు, డేంజర్గా ఉంది పరిస్థితి, ప్రార్థన చేయండి అయ్యా అని భర్త పాస్టర్ గారికి చెప్పాడు. పాస్టర్ గారు సంఘస్థులందరికీ చెప్పాడు, ఇలా ఉంది మన సహోదరికి, మనందరం కూడా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పలకరించాలి, పరామర్శించాలి. ఓ పని చేద్దాం, నేను ఈరోజు వెళ్తాను, క్యారేజ్ పట్టుకెళ్ళిపోతాను, రేపటి నుంచి మీరు ఒక్కొక్కరు ముందే చెప్పండి, వాళ్ళకి ఫోన్ చేసి క్యారేజ్ పట్టుకెళ్ళండి. చూస్తాకెళ్ళిన అందరూ ఎవరు చూస్తాకెళ్తే వాళ్ళు క్యారేజ్ పట్టుకెళ్ళాలి, రోజుకు ఒకళ్ళే వెళ్ళాలి, అందరూ ఒకసారి వెళ్ళకూడదు అని చెప్పాడంట పాస్టర్ గారు. ఆయన మాట విని లోబడి ఆయన మొట్టమొదటి రోజు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, క్యారేజ్ పట్టుకెళ్ళాడు. అక్కడ భర్త ఇంకా ఎవరైనా ఉంటే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు తిన్నారు, సరిపోయింది. క్యారేజ్ అలాగా రోజుకొకరు వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పరామర్శిస్తున్నారు అండి, ప్రార్థన చేసి క్యారేజ్ ఇచ్చి వచ్చేస్తున్నారు. ఇలాగా ఆమె బాగుపడి మరల ఇంటికి వచ్చేదాకా సంఘస్థులు ఎవరో ఒకరు వెళ్తానే ఉన్నారు అండి. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అంటాడు, నాకు అన్నదమ్ములు చాలామంది ఉన్నారండి, నాకు చెల్లెళ్ళు ఉన్నారండి, నాకు మేనల్లు మేనగోళ్ళు చాలామంది ఉన్నారండి, మా ఇంటి పేర్లు చాలామంది ఉన్నారండి, ఒక్కడు రాలేదండి. మా సంఘస్థులు ప్రతిరోజు క్యారేజీ పట్టుకుని వచ్చేవారండి. నాకు రక్త సంబంధులు అందరూ ఉన్నా లేనట్టే నాకు రక్త సంబంధికులు నా సంఘమే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన. రక్త సంబంధికులు ఎవరంటే ఆయన సంఘమే అని చెప్తున్నాడండి. క్యారేజ్ తెచ్చేవారు, ప్రార్థన చేసేవారు. ఈ సొంత అన్నదమ్ములు అక్కచెల్లు ఉన్నారు కదండి, వాళ్ళందరూ చెప్పుకుని ఒక రోజు వచ్చి క్యారేజ్ తెలదు, వాళ్ళ క్యారేజ్ తెలదు, అలాగ వచ్చి చూడలేదని అంటాడని అలా వచ్చి అరా మరి ఎలాగుందరా ఏటరా అని కనుక్కుని, అయ్యయ్యో జాగ్రత్తగా చూసుకోరా అలాగెలాగని ప్రార్థన కూడా చేయలేదు. వాళ్ళు వచ్చి ఉపసంహరణలు చెప్పి ఉంటామే జాగ్రత్త చూసుకోరా అని వచ్చేసారంట. రూపాయి ఇవ్వలేదు, ప్రార్థన చేయలేదు, క్యారేజ్ పట్టుకెళ్ళలేదు. ఏం రక్త సంబంధం సార్? ఏం రక్త సంబంధం అండి? మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అంటానికి క్రియలు ఉండాలి వద్దా? అమ్మ ఉండాలి వద్దా? చెప్పండి, క్రియలు ఉండాలి వద్దా? క్రియలు ఉండాలి. కాబట్టి ప్రియులరా, మనం ఒకరినొకరు ప్రేమగా ఉంటే మనలో జీవం ఉన్నట్లు లెక్క. మనం ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటే మనలో ఏం లేదు, జీవము లేదన్నట్టు లెక్క అని చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రేమ కలిగిన వారుగా, దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడి ఉన్నది, ఆ దేవుని ప్రేమ హృదయం నిండి పొంగి పొర్లుతున్నది అన్నట్టుగా మనం ఉండాలి. రోమాపత్రిక 5:5లో ఆ మాట రాయబడి ఉంది. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ప్రియులారా, ఇలా నా వైపు చూడండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, మీకు ఈ లోకపు జీవనోపాధి ఉందంటే ఏదో పని చేసుకుంటున్నారు, మీ కుటుంబాన్ని పోషించుకునే కెపాసిటీ మీకు ఉంది, మీ అందరికీ ఉంది. మీరు ఈ లోకపు జీవనోపాధి కలిగిన వారై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి, మనలోనే ఎవడో ఒకడికి లేమి కలిగింది అంటే వాళ్ళకి ఆ నెల జీతం రాలేదు, ఏదో కష్టంలో ఉన్నట్టు మనకు తెలిసింది. లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. అతని యందు మనం ఏం చూపించాలంటే కనికరము చూపించాలి. మనం 10 మంది 10 చేతులేసి వాళ్ళని పైకి తీసుకురావాలి. ఏం చేయాలండి? కొంచెం మళ్ళీ కోలుకునేటట్టుగా చేసి, ఓకే పర్లేదు మళ్ళీ పనికి వెళ్తున్నాడు అనేదాకా మనం కొంచెం ఆయన్ని కనిపెట్టుకోవాలి, కనికరం చూపించాలని. ఉదాహరణకి భానుప్రకాష్ గారికి కాలు ఏదో ఎరిగిందన్నారు, అదే ఆపరేషన్ ఏదో చేయాలన్నారు కదండి. అప్పుడు మనందరం
వెళ్ళి ప్రార్థన చేయమని మేము చెప్పాం. నేను వెళ్ళాను, నాన్నగారు వెళ్ళారు, మరి ఇంకెవరెవరు వెళ్ళారు నాకు తెలియదు. మనం అందరం వెళ్ళి ఆదరించాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళని మళ్ళీ కోలుకుని మళ్ళీ పనికి వెళ్ళే వరకు కూడా మనం చేయగలిగింది ఏదైనా ఉంటే చేయాలి. అది ప్రేమ అంటే. ఏంటండి ప్రేమ అంటే? అది. కాబట్టి మనము ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఈ లోకపు జీవనోపాధి మనకుంది, ఆయన కూడా చేసుకుంటాడు పని, కాకపోతే కొంచెం దెబ్బ తగిలింది, ఒక నెల 2 నెలలు రెస్ట్ ఉండాలి. జీవనోపాధి ఇప్పుడు లేదు. ఏం చేయాలి? మనం ప్రేమ కలిగిన వారికి మనం ఏం చేయాలండి? ఏదైనా మనం చేయగలిగింది ఏదో చేయాలి. అలాగనమాట అండి. అలా మనం ఉండాలి, కనికరం చూపించాలి. అప్పుడు దేవుని ప్రేమ మన లోపల నిలుస్తుంది అన్నాడు. కాబట్టి చిన్నపిల్లల మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ, మాటతోనూ నాలుగుతోనూ ఉప్పసపన మాటలొద్దు, క్రియలతో సత్యముతో మనము ప్రేమిద్దాము అన్నాడు. ఏమండి? ఇందువల్ల మనము సత్య సంబంధంలో ఎరుగుదాము. దేవుడు మన హృదయముల కంటే అధికుడే సమస్తం ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేయనో ఆ విషయాల్లో మన ఎదుట హృదయం సమ్మతిపరుచుకుందాము అన్నాడు. ఏమండి? రైట్. ఇప్పుడు మన లోపల జీవముందో లేదు ఎలా తెలుస్తుంది చెప్పండి అమ్మా? మన లోపల జీవముందో లేదు ఎలా తెలుస్తుంది? మారు మనసు పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం, ప్రతిష్ఠించుకున్నాం. ఏమండి? ప్రతిష్ఠించబడిన మార్గంలో వాక్యానుసారంగా జీవిస్తున్నాం. నూతన హృదయం, నూతన స్వభావం, నూతన ఏమండి స్థిరమైన మనస్సు, నూతన ఆత్మను కలిగి జీవిస్తున్నాం. ఇవన్నీ ఉన్నా ప్రేమ లేకపోతే ఏంటి చెప్పండి. ప్రేమ లేకపోతే పౌలు గారు అంటాడు, భాషలు మాట్లాడగలిగిన వాడిని అయినా, పర్వతములను పెక్కలించగలిగిన విశ్వాసం కలిగిన వాడిని అయినా, ఎంత గొప్పనైనా ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడును అన్నాడు. ఆ ఒక్క పాయింట్ కాడ జీవం మనం లేని వాళ్ళం అయిపోతాం. అంత సీరియస్గా ఉంది ఆ పాయింట్. కాబట్టి మనము జీవము కలిగిన వారమై ఈ ప్రయాణంలో ఉండాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలండి? ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. మదర్ తెరిసా ఇతర దేశాల్లో ఎక్కడో ఉన్నటువంటి ఆవిడ మన ఇండియా వచ్చారు. కలకత్తా ప్రాంతాల్లో ఆమె దేవుని ప్రేమను అనేక మందికి చూపించింది. కుష్ఠ రోగంతో బాధపడే వాళ్ళందరినీ అక్కడ చేర్చి ఒక పెద్ద ఆశ్రమం కట్టి ఆమె వాళ్ళకి పరిచర్య చేసి ప్రేమ ఎంత బలవంతంగా ఉంటుందా అనిపించేలాగా ఆమె చేసింది అండి. ఎవరైనా కుష్ఠ వ్యాధి అంటే ఇక్కడ కుష్ఠవ్యాధి ఉందనుకోండి, ఇక్కడ కుళ్ళిపోద్ది. ఏమైపోద్దండి? ఇక్కడ కుళ్ళిపోద్ది. ఆ కుళ్ళిపోయిన దాంట్లో పురుగులు తిరుగుతూ ఉంటాయి, మెదులుతూ ఉంటాయి. అలాగ ఉండే ఆ వ్యక్తికి దాన్ని శుభ్రం చేసి కట్టు కడతాం ఎవరి అవుద్దా? నర్సులు కూడా చేయలేరు, అంత భయంకరం వాసన, చాలా కష్టం అనమాట అండి. అలాంటి కుష్ఠ వ్యాధిగ్రస్తుల మధ్య మదర్ తెరిసా గారు ఆమె ఆ పురుగుల్ని పట్టి లాగి శుభ్రం చేసి అది క్లీన్ చేసి కట్టుకట్టి చాలా పరిచయం చేస్తున్నదంట. ఒక అతని దగ్గరికి వెళ్ళాక ఎంత లాగుదామన్న పురుగులు రాకపోతే ఇలాగా ఇండియా లెవెల్లో ఒక ఇంటర్వ్యూ చేద్దామని ఒక ఆయన వచ్చాడు. ఆయన బయట కూర్చున్నాడు. మదర్ తెరిసా గారితో ఇంటర్వ్యూ చేద్దామని వచ్చారని అంటే ఆమె లోపల ఉన్నారు, వస్తారండి కూర్చోమంటే 10 నిమిషాలు కూర్చున్నాక ఆయనకి చిరాకు వచ్చేసింది. ఎంతసేపు ఏంటి నేను వచ్చానని చెప్పినా సరే రాకుండా అని లోపలికి వెళ్ళాడంట చూద్దామని ఎక్కడుందని. ఆమె అప్పుడే ఆ పురుగులు ఎలా మెదులుతున్నాయంట, ఇతనికే కనపడుతున్నాయంట. మెదులుతుంటే ఆమె ఎలా చూడండి అమ్మా, ఆ పురుగులు ఉన్న చోట తన నోరులో పెట్టి అది లోపలికి లాక్కుందంట పురుగుల్ని. ఎలాగండి? ఆయన ఎలా లాక్కుందంట లోపలికి లాక్కుంటే నోట్లోకి వచ్చాయంట పురుగులన్నీ. వచ్చాక మళ్ళీ బయటికి వెళ్ళి అది ఊసేసి నోరు శుభ్రం చేసుకుని ఆ గాయం అంతా శుభ్రం చేసి దానికి ఇంకేయో రాయాలి కదా, రాసి కట్టుకట్టి అంతా శుభ్రం అయిన తర్వాత, క్లీనింగ్ అయిన తర్వాత అప్పుడు వచ్చి ఏమ్మా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారట కదా ఏంటి అని అడిగితే ఆయన అప్పటికే కళ్ళని నీళ్ళు తెచ్చుకుని ఏడిచేస్తున్నాడంట. మదర్ తెరిసా గారు అంటే ఏదో అనుకున్నానండి, నేను బయట కూర్చుంటే నాకు అర్థం అవదో, ఎంతసేపు అయిపోయింది, చాలాసేపు కూర్చోబెట్టారండి, లోపలికి వచ్చి చూశాను, ఇంత ప్రేమ ఎక్కడదండి మీకు? ఎవరైనా మోసంలో ఉండటమే చాలా ఎక్కువ, కొన్ని చేతితో ఏదో పరికరాలతో లాగితే ఇంకా ఎక్కువ, నోటుతో లాగి అసలు ఎలాగ ఇంత ప్రేమ ఎలాగ మీకు ఎక్కడదండి ఇంత ప్రేమ అని అడిగితే ఆమె సింపుల్గా నా ప్రభు నా కోసం ప్రాణమే పెట్టే అంత ప్రేమను చూపించాడు, ఆయన బిడ్డగా నేను ఈ మాత్రం చేయడం చాలా తక్కువ అని చెప్పిందంట. దేవునికి స్తోత్రం కలిగినగా. ప్రియులారా, ఆ ప్రేమను చూసి ఎటువంటి వాళ్ళైనా మారిపోతారు. కాబట్టి మనలో జీవం ఉందని ఎలా తెలుస్తుంది అంటే మనం ప్రేమించే విధానాన్ని బట్టే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా.
1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వరకు. అదే 1 యోహాను 2వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చదువుతున్నాను. నేను చదువుతాను చూడండి. వెలుగులో ఉన్నానని ఎవరైనా చెప్పుకుంటే కనుక తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. నేను వెలుగులో ఉన్నానని నేను చెప్పుకుంటే నా సహోదరుని నేను ద్వేషిస్తూ ఉంటే కనుక నేను వెలుగులో లేను, చీకటిలోనే ఉన్నట్టు లెక్క అన్నాడు. తర్వాత ఏమండి, వెలుగులో ఉన్నానని చెప్పుకొని తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలోనే ఉండి చీకటిలోనే నడుస్తున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసిన కనుక తాను ఎక్కడికి పోవచ్చునో అతనికి తెలియదు అన్నాడు. కాబట్టి ప్రియులారా, నేను నా సహోదరుని ప్రేమించేవాడిని అయితే నేను వెలుగులో ఉన్నట్టు. యేసుప్రభు ఎక్కడున్నారండి? ఆయన వెలుగులో ఉంటారు. మనం ఆయనతో అన్యోన్య సహవాసం కలవరమైన మనం కూడా వెలుగులో ఉంటే ఆయన ప్రేమమయుడు కాబట్టి మనం కూడా ప్రేమించే వాళ్ళంగా ఉంటే మనం కూడా వెలుగులో ఉన్నట్లు లెక్క. మనం ద్వేషించే వాళ్ళం అయితే మనం ఇంకా చీకట్లోనే ఉన్నాము అని అర్థం, జీవంలోకి రాలేదని అర్థం. కాబట్టి ఇదంతా ఒకదానికొకటి లింక్ లాగా ఉంటుంది అనమాట అండి. ఈ ప్రయాణం మనము జీవము కలిగిన వారంగా ప్రయాణం చేయాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఏమండి, ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే ప్రియులారా, 1 పేతురు 1వ అధ్యాయం 22వ వాక్యాన్ని కనుక మనం చూస్తే 1 పేతురు 1వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చూసినట్లయితే మీరు ఒక్కని కిందకు వచ్చండి, 22, 23 కింద 24 కంటే ఒక లైన్ పైన, ఒకరినొక్కడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఒకరినొకడు ఎలా ప్రేమించాలంటండి? ఎలా ప్రేమించాలంట? హృదయపూర్వకంగా. ఎలాగండి? హృదయపూర్వకంగా. లోపల హృదయంలో ఒకటి, పైకి నోట్లో ఒకటి. హృదయంలో ఎంత పెట్టుకుని పైకి బ్రదర్, ప్రైజ్ లాంటి బ్రదర్ అంటే ఎవరికి కావాలి? దేవుడు హృదయ అంతరంగాలను, రహస్యాలను ఎరిగిన దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి మనం హృదయపూర్వకంగా ప్రేమించాలి, ఇంకా మిక్కుటముగా ప్రేమించాలంట. ఎలా ప్రేమించాలంట అండి? హృదయపూర్వకంగా ప్రేమించాలా, మిక్కుటముగా ప్రేమించాలి. అండ్ ఇంకెక్కువ చెప్పలేను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండండి అన్నాడు. ఏమండి, మీరు కీడుకు ప్రతి కీడు కూడా చేయకూడదు, దోషణకు ప్రతి దోషణ కూడా చేయకూడదు అన్నాడు. ఏమండి, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి అన్నాడు. మన సంఘస్థుల్లో ఎవరికైనా ఒకరికి దుఃఖం వచ్చిందనుకోండి, వాళ్ళు ఒక్కలే ఏడవాలా, మన అందరం ఏడవాలా? ఏమండి, ఒకరి సుఖంలో వాళ్ళకి ఏదైనా సంతోషం వచ్చింది, వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు, మన అందరం అక్కడ ఉండాలి. వాళ్ళతో పాటు మనం సంతోషంగా ఉండాలి, వాళ్ళని సంతోష పెట్టాలి. వాళ్ళకి దుఃఖం వచ్చింది, మనందరం కూడా వెళ్ళి వాళ్ళని ఆదరించాలి, ధైర్యపరచాలి. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం వాళ్ళకి ఓదార్చాలి, వారికి అండగా నిలబడాలి. ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి కరుణాచిత్తులుగా ఉండండి. ఏమండి, ప్రేమ కలిగిన వారుగా ఉండండి, వినయ మనస్కులుగా ఉండండి, అప్పుడు మీలో జీవం ఉన్నట్టు అన్నాడు. మీకేమైనా అర్థమవుతుందంటారమ్మా? అలాగే మనం ఉండాలి, అప్పుడు మనం జీవము కలిగిన వారంగా మన ప్రయాణం సాగిస్తున్నాము అని అర్థం. ఏమండి, కాబట్టి మనకి ఎన్ని పనులున్నా సంఘంలో ఎవరైనా చనిపోరని తెలిస్తే పనులన్నీ పక్కన పెట్టి అక్కడికి వచ్చి అక్కడ మనం హాజరవ్వాలి. నేను కొన్ని చర్చెస్లో చూస్తుంటాను, అక్కడ క్రిస్టియన్ పేటలో ఎవరైనా చనిపోతే ఇక్కడ సత్యవతి నగర్ నుంచి అక్కడికి వస్తారు సంఘస్థులు అనే ఆ వాక్యానుసారం అనమాట అండి. అక్కడ కార్యక్రమం అయిపోదాకా ఉంటారు, ఎన్ని పనులు పక్కన పెట్టేస్తారు. మొత్తం అది ఎంత ఇంపార్టెంట్ అయినా, అది ఉద్యోగమైనా అన్ని పక్కన పెట్టేస్తారు, వెళ్ళి అక్కడ ఉంటారు. కార్యక్రమం అంత అయిపోయేటప్పుడు వాళ్ళకి అండగా ఉండి ధైర్యపరిచి ఓదార్చి వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ కనపడతారు. వాళ్ళ కార్యక్రమం అయ్యేదాకా ఒక్కొక్కరు కనపడుతూ మాట్లాడుతూ వాళ్ళ కార్యక్రమం అయిపోయేదాకా వాళ్ళని మేము మీకున్నాం అని ధైర్యపరుస్తూ ఉంటారు. ఇది ఎలాగున్న మనం ఒకరి సుఖ దుఃఖంలో ఒకరు ఏం చేయాలండి? ఏం చేయాలమ్మా? ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరు ఏం చేయాలి? పాలు పడాలి అనేది మనం చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. దానికి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. సంఘంలో ఎవరికైనా వాళ్ళ ఇంట్లో చనిపోతే అందరం అక్కడ హాజరవ్వాలి, వాళ్ళని ధైర్యపరచాలి, ఓదార్చాలి, మనకు చేతనైంది ఏదోటి చేయాలి. అలాగే మనం ఒకరి సుఖ దుఃఖములలో మనం పాలుపడాలని చెప్తున్నాడు. అది జీవము కలిగిన వారి యొక్క లక్షణం, క్వాలిటీ అనమాట అండి. అలాగే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చూస్తే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ
6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యము, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అన్నాడు. ఇప్పుడు మనం ప్రియులరా ప్రేమ కలిగిన వారమైతే పరిశుద్ధులకు ఉపచారము చేయాలి. ఏం చేయాలండి? పరిశుద్ధులకు ఉపచారము చేయాలి అన్నాడు. అది ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏంటండి? చింతలే కూర్చోమ్మ కూర్చో. పరిశుద్ధులకు ఏం చేయాలి చెప్పండి? ఉపచారము చేయాలి అన్నాడు. అమ్మ ఏం చేయాలంటే పరిశుద్ధులకు ఉపచారము చేయాలి. ఏమండి మీకు అర్థం అవటం కోసం హైదరాబాద్లో నానా చింతలే కూర్చోరా, నువ్వు మంచిదని గుడ్డుగలు నువ్వు అమ్మ మాట్లాడుకో అమ్మ మంచి. హైదరాబాద్లో ఓ పాస్టర్ గారు ఇంకో పెద్ద పాస్టర్ గారి దగ్గర పరిచర్య చేస్తున్నాడు. ఆ పెద్ద పాస్టర్ గారికి 10 సంఘాలు ఉన్నాయనుకుందాం అండి. ఆ పెద్ద పాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళందరికీ ఒక్కో చర్చ ఇచ్చేస్తున్నాడు. నాన్న నువ్వు ఆ బ్రాంచ్ చూసుకో, నువ్వు బ్రాంచ్ చూసుకో, నువ్వు బ్రాంచ్ చూసుకో అని ఒక్కొక్కటి ఇచ్చేస్తున్నాడు. 9 సంఘాలు ఇచ్చేసాడు. అలాగే తమ్ముడికి ఇతను ఫస్ట్ నుంచి ఆయన దగ్గరే ఉండి పరిచర్య చేస్తున్నాడు. నాన్న నువ్వు ఈ ఆఖరి సంఘం తీసేసుకో, నువ్వు ఫస్ట్ నుంచి నేను తీసుకోమన్నా నువ్వు తీసుకుంటలేదు, ఈ ఆఖరి సంఘం నువ్వు తీసేసుకో, నేను కనుక చచ్చిపోతే నేను రోడ్డు మీద గంటెత్తారా అని చెప్పాడు పెద్ద పాస్టర్ గారు. ఆయన మంచం మీద ఉన్నాడు. ఆయన మంచం మీద ఉంటే ఈ 9 పాస్టర్లో బ్రాంచ్, నీకు ఆ బ్రాంచ్ నీకు ఈ బ్రాంచ్ అంటే తీసుకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చేసుకుంటున్నారు. పెద్ద పాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ అయింది కానీ ఆయన మంచం మీద ఉన్నాడని ఒకడు వస్తలేదు. ఈయన మాత్రం ఆయన దగ్గరే ఉండి ఆయనకి పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేస్తుంటే అంటే నేను బండి మీద ఉంటే డ్రైవింగ్లో తీయలేదమ్మా అమ్మ, ఏమనుకోకున్నాం. సరే సరే అమ్మ, కొంచెం లేట్ అయిందమ్మా, రండి రండి. ఆ పాస్టర్ గారి దగ్గర మంచం మీద ఉంటే పరిచయం చేస్తూ ఉన్నాడు ఈయన. ఆ పాస్టర్ గారు చెప్పాడు, అండి నాన్న నేను కనుక చచ్చిపోతే నేను రోడ్డు మీద గంటేస్తారా, నా మాట నువ్వు ఉన్న ఒక సంఘం తీసేసుకో, నేను బతికుండగా అయితే ఎవడు మాట్లాడడం తీసేసుకుంటే, అయ్యా నేను నీ పరిస్థితులు వదిలేసి నేను వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను, నీ దగ్గర పరిచయం చేస్తాను, నాకు సంఘం లేపన్నా పర్లేదు, నన్ను గంటేసినా పర్లేదు అని చనిపోయేదాకా ఆయన దగ్గరే ఉండి పరిచయం చేశాడంట మంచం మీద ఉన్న పాస్టర్ గారికి. అండి పరిచయం చేస్తే ఆయన అన్నట్టే చచ్చిపోయాడు. ఆయన అలా చచ్చిపోగానే ఉంటారు కదా వెనకాల కాసుకు కూర్చున్న వాళ్ళు అలా వచ్చి ఇతన్ని పెట్టి ఈదులో గిరాటేసి నువ్వు వెళ్ళిపో అర్జెంటుగా అని బయట పంపించారంట. నీకేం లేదన్నారంట. ఆ సంఘం ఎత్తన్నారు. పెద్ద పాస్టర్ గారు అంటే సంఘంలో ఏం లేదు, వెళ్ళిపో మాట్లాడకం అని అన్ని గట్టిగా గొడవ పెట్టెట్టుకుని బయలుదేరి వచ్చాడంట ఈయన. అండి 10 మంది పాస్టర్ గారికి 10 సంఘాలు ఇచ్చాడు. ఈ మొట్టమొదటి సంఘమే ఈయనకి ఇవ్వాలి. అసలు ఫస్ట్ నుంచి పరిచర్లో ఉన్నాడు, పాస్టర్ ట్రైనింగ్ అయ్యాడు. నువ్వే నాకు ముఖ్యం, నీకు పరిచయం చేస్తాం ముఖ్యం, నాకు సంఘం ముఖ్యం కాదు, నువ్వు నా తండ్రులు అంటాడు అని ఆయనకి సేవ చేశాడు. అంతా ఆయన చచ్చిపోయాక బయటికి గంటేశారు. ఆయన ఉట్టి బట్టలతో వచ్చి హైదరాబాద్లో సేవ ప్రారంభించాడు. ఈ 6 రోజున 30 సంఘాలు ఎన్నో కట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు ఆయన నామం పేరట చూపిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆ ఒక్కొక్క సంఘం తీసుకున్నాడు, ఒక్క సంఘంతోనే ఉన్నాడు. ఏమండి ఈయన గెంటేసిన వాళ్ళు అలాగే ఉన్నారు. ఈయన ప్రేమ ఆత్మీయ తండ్రికి పరిచర్య ఉపచారము చేశాడు కాబట్టి ఆ ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈయన ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలు 20-30 కట్టాడంట. అంత పెద్ద పాస్టర్ అయిపోయాడు. కాబట్టి ప్రియులరా మనము పరిశుద్ధులకు ఉపచారము చేయాలి. ఏం చేయాలండి? పరిశుద్ధులకు ఉపచారం చేయాలి. పెద్దవారు మన సంఘంలో పెద్దవారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదన్నా మనం ఎలాగెళ్తున్నాడు పిలిచి, అమ్మా నేను వెళ్ళలేకపోతున్నాను, నాకు పలానా పని చేసి పెట్టామంటే ఎంత పనమ్మా అని చెయ్యాలి వాళ్ళకి. ఏండి ఈ రోజుల్లో పెద్దలను గౌరవించట్లేదు, పరిశుద్ధులను గౌరవించట్లేదు, వాళ్ళకి ఏదన్నా పరిచర్య చేయాలంటే చేయట్లేదు. అండి మనము పరిశుద్ధులకు ఉపచారము చేసే వాళ్ళంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారికి కళ్ళ జబ్బు ఉందని తెలుసు. అమ్మా ఏముందండి? కళ్ళ జబ్బు ఉందని తెలుసు అపోస్తలుడైన పౌలు గారికి. ఆయనకి అనారోగ్యాలు ఉన్నాయని తెలుసు. ఆయన దగ్గర ఉంటాక ఎవడు ఇష్టపడ్డాం అండి. కళ్ళుకి ఇలాగ పుసొచ్చేద్ది అనుకోండి, మొత్తం ఇటే పుసొచ్చేద్ది అనుకోండి, శుభ్రం కడుక్కుంటాడు. అప్పుడే వెళ్ళి మళ్ళీ 1/2 గంటలు మళ్ళీ వచ్చేస్తాయి. ఎలా ఉంటుందండి? కళ్ళు ఎలా ఉంటాయి? ఎదురుగుండా చూసి వాడికి కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి కదా, చూడలేం కదా. అలాంటి ఆయన పక్కనే ఉండి ఆయనకి పరిచయం ఎవడం చేస్తాడా? నా బలహీనతలన్నీ తెలిసి కూడా నాకు పరిచయం చేశాడు తిమోతి అని చాలామంది కుర్రోళ్ళ పేర్లు రాశాడు పౌలు గారు. ఆ పరిచయం చేసిన వాళ్ళు అలాగ ఉండిపోలా. తిమోతి గారు పెద్ద పాస్టర్ గారు అయిపోయాడు, ఎఫ్రో పెద్ద పాస్టర్ గారు అయిపోయాడు, ఏమండి ఒనేసిం పెద్ద పాస్టర్ గారు అయిపోయాడు. ఏమండి
దేవుని పరిశుద్ధులకు ఉపచారం చేసిన వాళ్ళు ఎవరో కూడా అలా సాధారణంగా లేరండి. నేను చిన్నప్పుడు ఎంత ఉన్నప్పుడు మా 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 పాస్టర్ గారికి నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ ఇంట్లో పెట్టేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. ఎంత ఉన్నప్పుడు వెళ్ళిపోతే నేను ఇంకొక ఇద్దరు కుర్రోళ్ళు, ఒక కుర్రోడు బట్టలు ఉతికేవాడు అండి, నాకు ఏదైనా పని చెప్తే నేను చేస్తుండేవాడిని. ఇంకొకడేమో అన్నం వండివాడు అండి. ఆయనకి పెళ్లి చేసుకోలేదు ఆయన ఏం పని చెప్తా పని చేస్తూ ఉండేవాళ్ళం, అక్కడే ఉండేవాళ్ళం ఆయన దగ్గర. అలాగే పరిచయం చేస్తే ఉత్తినే పోయిందా అండి, ఉత్తినే పోయిందా? ఈ రోజున సేవకుండా ఏం లేదు నేను అండి. ఉపచారం చేస్తే ఆ ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు, మనము ఉపచారం చేయాలి అని చెప్పాడు అండి. ఇలాగ మనం దేవుని పరిచర్లో ఉన్న వాళ్ళకి, సేవకులకి, పరిశుద్ధులకి మనం ఏం చేయాలి? ఉపచారం చేయాలి. మనం చేయగలిగినంత పరిచర్య చేయాలి వాళ్ళకని దేవుని వాక్యం తెలియజేస్తోంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో అసలు నువ్వు కోప్పడొద్దు, నువ్వు కోప్పడితేనే నీకు విమర్శకు లోనవుతావు అన్నాడు. మనం కోప్పడకూడదంటండి, కోప్పడితేనే మనల్ని విమర్శలోకి తీసుకెళ్తాడంట దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెబితే అతడు మహాసభకు లోనవుతాడు. తన సహోదరుని చూసి ద్రోహి అని ఎవరైనా చెబితే అతడు నరకాగ్నికి లోనవుతాడు అన్నాడు అండి. అతడు ఏమైపోతాడంట? మన సహోదరుణ్ణి చూసి మనము ద్రోహి అంటే చాలంట మనం నరకంలోకి వెళ్ళిపోతామంటండి. ఒక్క మాటకి వ్యర్థుడా అన్నామనుకోండి, నీకు మహాసభలో నిన్ను పెడతానన్నాడు దేవుడు. అలాగే ఆడి మీద కోప్పడ్డాం అనుకోండి, కోప్పడితేనే నిన్ను విమర్శకు నువ్వు లోనవుతావు అన్నాడు. అంటే సహోదరుడిని కోప్పడితేనే విమర్శలు పెడతాడంట. తర్వాత వ్యర్థుడా అంటే మహాసభలో పెడతాడంట. తర్వాత ద్రోహి అంటే నరకంలో చేస్తా నిన్ను అంటున్నాడు. కాబట్టి మన సహోదరునైనా మన సహోదరినైనా మనం ఏమి అనకూడదు. ఏమి వ్యర్థుడా అంటేనే అంత సీరియస్ అవుతున్నాడు దేవుడు, ద్రోహి అంటే ఇంకా సీరియస్ అవుతున్నాడు ఏమండి. కాబట్టి చాలా సీరియస్గా తీసుకుంటాడు. కాబట్టి మనం మన సహోదరిని కానీ మన సహోదరుని కానీ పరిశుద్ధులను ఎవరైనా సరే మనం ఏమీ అనకూడదు. అందుకని చాలామందికి భయం ఉండదు విశ్వాసులకు. పాస్టర్ గారిని నిలబడతలా తిట్టేస్తుంటారు, పాస్టర్ గారిని నిలబడతలా విమర్శించేస్తుంటారు అండి. ఇవి చాలా సీరియస్గా తీసుకుంటాడు ఆయన. కాబట్టి మనం తోటి సహోదరుల్ని కూడా ద్రోహి అనకూడదు, వ్యర్థుడు అనకూడదు ఏమండి. కోపపడితేనే విమర్శకు లోనవుతావు అని చెప్తున్నాడు. కాబట్టి మనం కోపం పడకూడదు, ఎవరినేమి అనకూడదు, చాలా జాగ్రత్తగా ప్రేమించటమే మన వైపు నుంచి చూపించాలి. అది యేసు ప్రభు మనస్తత్వం లక్షణం అని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ఏమండి. ఆఖరిగా ఒక వచనం చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం. దిగంబరునై ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు, రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చారు, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చారు. అందుకు నీతిమంతులు ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలి కొంటే మేము భోజనం పెట్టాం, ఎప్పుడు నువ్వు దప్పికొని ఉంటే నీకు మంచిలు ఇచ్చాం, ఎప్పుడు నువ్వు పరదేశమై ఉంటే నిన్ను చేర్చుకున్నాం, ఎప్పుడు నువ్వు దిగంబరిగా ఉంటే నీకు బట్టలు ఇచ్చాం, ఎప్పుడు రోగువై ఉంటే నిన్ను చెరసాల్లో ఉండటే నన్ను చూసి నీ వద్దకు వచ్చాము అని వాళ్ళు అడిగితే అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కరికి మీరు అలాగూ చేశారు కనుక నాకు చేసినట్టే అని చెప్తున్నాడు. అంటే మనం ఎవరికైనా ఒక బట్టలు పట్టుకెళ్ళి ఇస్తే యేసు ప్రభుకి ఇచ్చినట్టు, ఎవరికైనా మంచిలు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు, ఎవరికైనా అంటే పరిశుద్ధులకి, సహోదరులు అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారు, వాళ్ళని ఎవరికైనా మనం మంచినీళ్ళు ఇస్తే అక్కడ మనం ఆయనకి ఇచ్చినట్టుగా రాసుకుంటాడంట. మనం వస్త్రం ఇస్తే ఆయనకి ఇచ్చినట్టుగా రాసుకుంటాడంట ఏమండి. మనం వాళ్ళ చెరసాల్లో ఉంటే మనం చూత్తాకెళ్తే అక్కడ ఆయన్ని చూత్తాకెళ్ళినట్టు రాసుకుంటాడంట. ఆయన ఎవరికైనా రోగిగా ఉన్నప్పుడు అండ్ ఎవరికైనా బాగాలేదని తెలిసినప్పుడు మనం వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తే యేసుప్రభుని పరామర్శించినట్టుగా అక్కడ రాసుకుంటాడంట. అందుకని ఎన్ని చెప్తున్నాడు, నేను చెరసాల్లో ఉంటే చూత్తాకు వచ్చారు, ఆహారం లేనప్పుడు నాకు అన్నం పెట్టారు, మంచినీళ్ళు అయితే నాకు మంచిలు ఇచ్చారు, నేను దిగంబరిగా ఉంటే వస్త్రాలు ఇచ్చారు, ఇవన్నీ చెప్తున్నాడు. కాబట్టి మనం
పరిశుద్ధులు, సహోదరులు, సహోదరులు, యేసుప్రభు రక్తంలో కడగబడిన వారు ఎవరైనా వస్త్రం లేనట్టుగా మనకు కనపడితే మనకు 2-3 వస్త్రాలు అంటే ఒక వస్త్రం ఇచ్చేద్దాం, ఆయనకి ఇచ్చినట్టుగా రాసుకుంటాడు. కాబట్టి ఈ లక్షణాలన్నీ మనం ప్రేమ కలిగిన వారమని చెప్తున్నాయి. మీకైనా అర్థమవుతుందంటారా? ఈ లక్షణాలన్నీ మనం ప్రేమ కలిగిన వారమని చెప్తున్నాయి అండి. ప్రేమ నోటి మాట కాదు, క్రియల్లో ఉండాలి. ఎలా ఉండాలండి? ప్రేమ నోటి మాట కాదు, క్రియల్లో ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి ఎవరికైనా వస్త్రం లేనప్పుడు మీకు అలా కనిపిస్తే వస్త్రం ఇవ్వండి. మా చిన్న చెల్లి అక్కడ కల్వరి టెంపుల్లో హైదరాబాదులో ఉండేది. ఉద్యోగం చేస్తూనే అక్కడ ఉద్యోగం రిజైన్ చేసి ఆ సేవలో ఉండిపోయారు మా చెల్లెళ్ళు. ఉండిపోతే ఆయన ఒక అనాథ పిల్లల హాస్టల్ ఏదో ఉంటే హాస్టల్కి వార్డెన్గా పెట్టాడు ఈ పిల్లల్ని. అవన్నీ చూసుకుంటూ ఉండేవారు. ఎవరైనా ఫోన్ చేస్తే ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. పుస్తకాలకి పరిచర్యలు అంతా 24 hours ఉపవాసాలు పరిచర్య చేస్తూ ఉండేవారు. ఇలాగ ఇంత ప్రేమగా ఉంటూ ఈ పాప దగ్గర ఒక 10 డ్రెస్సులు ఉన్నాయనుకోండి, డ్రెస్సులు ఎవరిని కనపడతానికి ఇచ్చేస్తుంది, అన్ని డ్రెస్సులన్నీ ఇచ్చేస్తుంది అండి. ఈ పాప దగ్గర ఉంటే అన్నీ ఇచ్చేస్తుంది లేని వాళ్ళు ఎవరిని కనపడితే. ఇంటికి వచ్చినప్పుడు ఒక డ్రెస్తో వచ్చింది మాకు, అమ్మ మిగతా మొత్తం బ్యాగేజ్ అంటే అందరికి ఇచ్చేసి అంటుంది. మరి ఒకటి కూడా లేదా అంటే వేసుకున్నదే ఉందంటుంది. అప్పటికప్పుడు వెళ్ళి మళ్ళీ రాజమండ్రి వెళ్ళి మళ్ళీ కొన్నాం అండి. ఆ పాపకు ఉన్నాయి 10 ఉంటే 10 ఎవరికి లేకపోతే వాళ్ళకి ఇచ్చేతమే. అది ఒక మంచి లక్షణం. ఇవన్నీ అక్కడ రాసుకుంటాడండి. ఆషామాషి వ్యవహారం కాదు, వాక్యానుసారం ఇది. కాబట్టి కొంతమందికి ఏమండి పుట్టినరోజుకో చీర కొనాలా, పెళ్లి రోజుకో చీర కొనాలా, ఇంకా సందర్భాలు ఉంటాయి కదా, ఎప్పుడు పడితే అప్పుడు సందర్భానికి చీర కొనాలి, క్రిస్మస్కి చీర కొనాలి, ఇంకా ఉంటాయండి, జనవరికి చీర కొనాలి కదా. పురుషులకు కూడా సందర్భానికి చొక్కా కావాలి. ఇలాగ మేటడిపోతుంటే ఇంట్లో బీరువా సరిపోతుంది, మళ్ళీ ఇంకో బీరువా కొంటే మళ్ళీ ఇంకో మొత్తం సెల్ఫ్ నిండిపోతుంది, అన్నీ నిండిపోతాయి అండి. ఎన్ని ఉన్నా సరే తృప్తి ఉండదు. మళ్ళీ సందర్భానికి కొనపోతే మొఖం మడిచేస్తారు. ఇన్ని ఉండగా ఎవరైనా లేనులు కనపడితే ఒక్కడు కూడా ఎవరో ఇస్తారా? ఒక్కడు కూడా ఎవరో. అది ప్రేమ కాదు. మన ప్రేమ ఎందులో చూపించాలండి? క్రియల్లో చూపించాలి అని చెప్తున్నాడు. కాబట్టి నేను మొట్టమొదట మీరెవరు తెస్తారనుకోలేదు. నేను 40 రోజులు ఏం పర్లేదు, దేవుని పిల్లలు, పరిశుద్ధులు, చర్చ్ మెంబర్స్, మన బిడ్డలు అన్నట్టుగా 40 రోజులు పలహారం నేను తెద్దామని నిర్ణయించుకుని ప్రారంభించాం. మేము ఆలోచించుకుని పర్వాలేదు, ఖర్చైనా పర్లేదని ఆలోచించుకున్నాం. తెత్తంటే అనుకోకుండా మీరు మళ్ళీ మేము తెస్తాం అంటున్నారు. అది ప్రేమకు సాదృశ్యం, ప్రేమకు నిదర్శనం ఏమండి. కాబట్టి నోటి మాటలు కాదు, చేత క్రియల్లో మనం ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. అలాగున్నప్పుడు మనలో జీవం ఉన్నట్లు లెక్క అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ ప్రతిష్ఠించిన మార్గంలో పరలోక రాజ్యం చేరే ఆ యొక్క వధువు సంఘంలో ఒకరిగా మనం ప్రతిష్ఠించబడిన వారమై నూతనమైన మార్గంలో నూతన జీవము కలిగిన వారంగా, జీవమనగా ప్రేమ కలిగిన వారంగా మనం క్రియల్లో ఆ ప్రేమను చూపించే వాళ్ళంగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరుచును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.